యాక్చువల్లీ ఐబిఎస్ అంటే దేని ఐబిఎస్గా మనం కన్సిడర్ చేయాలి? బేసిక్లీ ఐబిఎస్ అంటే మనం దాని డిస్క్రిప్షన్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అండి. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే స్ట్రక్చరల్గా, అంటే పెద్ద పేగులో కానీ చిన్న పేగులో కానీ స్ట్రక్చరల్గా ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఈ ఐబిఎస్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా కంటిన్యూస్గా ఇబ్బంది పడుతూ ఉంటారు, రకరకాల ప్రాబ్లమ్స్ పొట్టకి సంబంధించి. సో ఐబిఎస్ని మనం డివైడ్ చేసుకోవచ్చు. ఐబిఎస్ డయేరియా ప్రీడామినెంట్, అంటే కడుపులో నొప్పి, కడుపులో చాలా ఉబ్బరంగా ఉండి ఎక్కువగా విరోచనాలు అవుతాం. దీన్ని ఐబిఎస్ డయేరియా టైప్ అంటారు. ఐబిఎస్ కాన్స్టిపేషన్ అనేది ఇంకొక సెక్ట్. రెండు రకాలుగా ఉంటాయి, ఇంకా ఉంటాయండి. ఈ ఐబిఎస్ కాన్స్టిపేషన్ అంటే కడుపులో నొప్పి, కడుపులో పిసికినట్టు అట్లా ఉంటుంది. కానీ వీళ్ళ స్టూల్ హ్యాబిట్స్ కాన్స్టిపేషన్, అంటే హార్డ్ మోషన్స్, లేకపోతే 2-3 రోజులకు ఒకసారి మోషన్ రావటం, ఇలాంటి ప్రాబ్లం. కొంతమంది మిక్స్డ్ పాపులేషన్ ఉంటారు. ఇది కాన్స్టిపేషన్ కాదు, ఇది డయేరియా కాదు. కొన్ని రోజులకు కాన్స్టిపేషన్ ఉంటుంది, కొన్ని రోజులు డయేరియా ఉంటుంది. సో ఐబిఎస్ మిక్స్డ్ అని. సో ఇలాగా రకరకాలుగా ప్రజెంట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా మోస్ట్ కామన్గా వీళ్ళందరిలో ఉండే సిమ్టమ్ ఏంటి అంటే కడుపు ఉబ్బరంగా ఉండటం, కడుపులో ఇలా పిసికినట్టు నొప్పిగా ఉండటం. అంటే ఎక్కడైనా నొప్పి ఉండొచ్చా? మోస్ట్ ఆఫ్ ద టైం పెరియాంబలికల్, అంటే బొడ్డు చుట్టూతా కింద ఈ పొట్ట నొప్పి ఉంటుంది. మోషన్కి వెళ్ళే ముందు, అది విరోచన లూజ్ మోషన్ అవునా కాన్స్టిపేషన్ అయినా, మోషన్కి వెళ్ళే ముందు ఈ నొప్పి ఎక్కువగా ఉండటం, కొంతమందికి మోషన్ పాస్ చేసినాక రిలీవ్ అవటం, ఇలాంటి టిపికల్ సిమ్టమ్స్ ఐబిఎస్ సిమ్టమ్స్గా మనం చెప్పుకోవచ్చు.